హలో నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి నేను ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అనేది ఎలా తయారు చేసుకోవాలని చూపిద్దాం అనుకుంటున్నాను. మనం ఇంట్లో రోజు వినియోగించుకునే పాలతో మేగడ, అలాగే మేగడ నుంచి వచ్చే వెన్నపూస నుంచి నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, మనం ఏ టిప్స్ పాటిస్తే ఎక్కువ క్వాంటిటీలో మన నెయ్యి అనేది సేకరించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. ప్యాకెట్ పాలైనా కానీ, అలాగే ఇంటి దగ్గర మనం పోయించుకునే పాలైనా కానీ మనం కాచుకొని పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పాల మీద మేగడ అనేది ఈ విధంగా అయితే కనుక ఫామ్ అవుతుంది కదా, దాన్ని 10 రోజుల పాటు చక్కగా తీసి స్టోర్ చేసుకొని 10 to 15 డేస్ ఒకేసారి కనుక మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఎక్కువ క్వాంటిటీలో అయితే నెయ్యి వస్తుందన్నమాట. నేనైతే డైలీ ఈ విధంగా మేగడని అయితే కనుక స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి 10 రోజుల తర్వాత నేను ఆ మేగడనంతా కూడా తోడు పెట్టుకుంటానండి. తోడు పెట్టుకుంటే మీకు చక్కగా ఇలా పెరుగు మేగడలాగా అనమాట మనకి తోడుకొని గట్టిగా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మనం పాలతో చేసిన మేగడ కన్నా, అంటే పాలతో చేసిన నెయ్యి కన్నా పెరుగుతో చేసిన నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది అనమాట. అలాగే రెండింటిని పోలిస్తే కనుక పెరుగుతో చేసిన మేగడ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకున్న మేగడని ఈ విధంగా పెరుగుగా తోడు పెట్టుకొని ఆ తర్వాత మనం నెయ్యిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉంది కదా మన పెరుగు ఏదైతే ఉన్నదో దానిని ఈ విధంగా పెద్దగా అలాగే లోతుగా ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకొని మన ఏదైతే ఉన్నదో పెరుగు మొత్తం కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక చల్లకం తీసుకోండి. చల్లకం తీసుకొని తిప్పుతూ ఉండండి. మనకి ఈ చల్లకంతో తిప్పడం వల్ల ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా తిప్పుతూ ఉండండి. మనకి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటనండి, మనకి అంటే వెన్నపూస అనేది ఎక్కువగా ఫామ్ అవ్వాలంటే కనుక మనం ఇప్పుడు ఏదైతే ఈ పెరుగు తిప్పుతున్నామో దాంట్లో ఐస్ క్యూబ్స్ కానీ లేదా హాట్ వాటర్ కానీ మీరు యాడ్ చేసుకున్నట్టయితే దాని యొక్క టెంపరేచర్ అనేది సాఫ్ట్ అయ్యి మనకి వెన్నపూస అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తిప్పుతూనే ఉండండి. తిప్పుతూ ఉన్న తర్వాత మీకు వెన్నపూస అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయడం వల్ల త్వరగా వెన్నపూస అనేది సెపరేట్ అవుతుంది అనమాట. మీరు ఐస్ క్యూబ్స్నే కాదండి, హాట్ వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా వెన్నపూస అనేది మనకి త్వరగా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా కొంతసేపు మనం తిప్పుతూనే ఉండాలి. తిప్పిన తర్వాత మనకి ఈ విధంగా వెన్నపూస అనేది ఏదైతే పెరుగు ఉన్నదో మజ్జిగ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. సెపరేట్ అయిపోయి చక్కగా ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది వెన్నపూస. ఈ విధంగా ఫామ్ అయిన వెన్నపూసని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి కాచుకున్నాము. మీరు మజ్జిగ నుండి వెన్నపూస సెపరేట్ చేస్తున్నప్పుడు మీ యొక్క వెసులుబాటుని బట్టి ఐస్ క్యూబ్స్ కానీ లేదా హాట్ వాటర్ని అయితే యూజ్ చేయండి. దానివల్ల తొందరగా అయితే వెన్నపూస అనేది సెపరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం పొయ్యి మీద ఈ గిన్నె అయితే పెట్టుకున్నామో దాన్ని మళ్ళీ చల్లకంతో ఈ మజ్జిగని మనం తిప్పుతూ ఉండాలండి. ఈ కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. అడుగు అంటడం వల్ల మనకి నెయ్యి స్మెల్ అనేది మారిపోతుంది. అందుకని చక్కగా దగ్గర ఉండి అడుగంటకుండా కలుపుతూ ఉంటే మీకు ఈ విధంగా అయితే కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా కింద గోల్డెన్ కలర్లో అయితే కనుక ఫామ్ అయిపోయిందనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా మరింత రుచి కోసం కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes అయితే కనుక కలుపుకుంటూ ఉండండి. ఈ మెంతుల్ని యాడ్ చేయడం వల్ల నెయ్యికి మరింత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత అలాగే నేను కరివేపాకు లీవ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు లీవ్స్ బదులు మీరు తమలపాకు లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం.